ప్రైజ్ లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని, మీ కుటుంబాలు ఇంకా యేసు చేత ఆశీర్వదించబడాలని, దేవునిలో వర్ధిల్లాలని మేము ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలు బలంగా, ఆశీర్వాదకరంగా, జయకరంగా దీవించబడతాయి. తప్పనిసరిగా ఈ వాగ్దానాలు ఫాలో అవ్వండి. చూద్దాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడో చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా మనతో యథార్థంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఆటంకాలున్నా కానీ విడిపిస్తాడు. మనని నేనున్నాను, మీరు భయపడవద్దు అంటున్నాడు. ఏ విషయంలో కలవరం వద్దు, మనలో భయం వద్దు. మనం ధైర్యంగా యేసయ్య ఉన్నాడని మనము సమస్తం ఆయనకు అప్పచెప్పుదాం. ధైర్యం కలిగి మనము ధైర్యముతో ఆయన కృపాస్థానమునొద్దకు మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనల్ని కాపాడేవాడై ఉన్నాడు, భద్రపరిచేవాడై ఉన్నాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో యేసు నామమున నెరవేరునుగాక. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, కృపగల మా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా, మా కుడి చేతిని పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవయ్యా, నేనున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదని నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎందరూ నాయనా భయము చేత, వ్యాధుల చేత, రకరకాల ఇబ్బందుల చేత, రకరకాల పరిస్థితుల చేత నాయనా ప్రభా, ఎందరో నాయనా త్రొట్టిల్లిపడి నాయనా, ఎందరో నా తండ్రి వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ దిగులు చేత నాయనా ప్రభా వాళ్ళు కన్నీళ్లతో రోధిస్తూ ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, కలవరపడుతున్నారో, దిగులు పడుతూ ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలకు నైనా పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి ధైర్యపరచు నాయనా. ఇదిగో నేనున్నానని ఆ బిడ్డలకు నైనా సజీవ సాక్ష్యంగా తండ్రి ఆ బిడ్డల కుడి చేతిని పట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడో ప్రభా, నీకు సాటి ఎవరున్నారయ్యా? ప్రతి బిడ్డని బట్టి లేవనెత్తండి, మీరు ముట్టండి. ప్రతి క్యాన్సర్ వ్యాధిని కావచ్చు, హెచ్ఐవిని కావచ్చు నాయనా ప్రభా, గుండెపోటుతో ఉన్నవారు కావచ్చు, ఎలాంటి బలహీనతతో బాధపడుతున్నారో ఆ బిడ్డలకి సంపూర్ణ విడుదల కలిగించు, సంపూర్ణ స్వస్థత దయచేసి జయకరమైన దీవెనలు, ఆశీర్వాదాల కుటుంబానికి దయచేయమని నాయన. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి భయపడకుండా ధైర్యం కలిగి నాయన ప్రభా, నీవున్నావని నమ్మకముతో, విశ్వాసముతో నైనా ముందుకు కొనసాగే కృప దయచే. ఈ లైవ్ చూస్తున్న బిడ్డల్ని, వాగ్దానాలు చూస్తున్న బిడ్డల్ని నిండుగా ఆశీర్వదించు. ఏది కొదువు లేకుండా సమృద్ధిగా దయచేయి. సమస్త విషయాల్లో మీ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు మీరందరూ కూడా అనేకమైన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభువు ఉన్నాడనే నమ్మకంతో మనము నిరీక్షణ ఉంచుకొని మనము జీవిద్దాం. మన కుటుంబాలు దేవునిలో బలపడాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ వాగ్దానాలు మిస్ అవ్వద్దు. మీరందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి. హల్లెలూయా.